ఏంటి మావయ్య గారు అంత సీరియస్గా ఉన్నారు? ఏం జరుగుంటుంది? వంశవృక్ష పూజకి రూపారాణి పాట పెట్టించాలని ఆయనే అన్నారు కదా. వాళ్ళ ఊరిలో ఎవరికో బాగాలేదని పాట పాడటం కుదరదని వాళ్ళు ఊరు వెళ్ళిపోతుంటే చాలా ఫీల్ అయ్యాడు. ఊరు వెళ్లకుండా పాట పాడుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ అక్కడ పాట మొదలైనప్పటి నుంచే ఆయన సీరియస్గా మారిపోయాడు. ఎందుకు? ఏం జరుగుంటుంది? పాట పాడటం అయిపోయాక అసలు గురువమ్మ రూపారాన్ని కనపడట్లేదేంటి? అక్కడున్నంతసేపు శ్యామ, మావయ్య గారు, గురువమ్మ వాళ్ళు ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనిపించారేంటి? ఏంటి మావయ్య గారు అలా ఉన్నారా? అసలేం జరుగుంటుంది అక్కడ? మావయ్య గారికి, రూపారాణి వాళ్ళకి, శ్యామకి మధ్య పాటకి సంబంధించే ఖచ్చితంగా ఏదో జరిగింది. పాట మొదలైన దగ్గర నుంచి వాళ్ళల్లో తేడా వచ్చింది. వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఎలా? ఏమండి, ఏంటండి అలా ఉన్నారు? అనుకున్న విధంగా వంశవృక్ష పూజ జరిగినందుకు సంతోషంగా ఉండాల్సింది పోయి అలా సీరియస్గా ఉన్నారేంటండి? గుడి దగ్గర నుంచి మీ ప్రవర్తనలో ఏదో మార్పు కనపడుతోంది. ఏం జరిగిందండి? ఏం లేదు వసంత, ఏం లేదు. ఉంది, ఏదో ఉంది. అక్కడ ఏదో జరిగింది. ఆ విషయం నాకు చెప్పడం ఇష్టం లేక మీరు నా దగ్గర దాస్తున్నారు. అవును వసంత, ఆ గురువమ్మ వాళ్ళకి శ్యామకి మధ్య జరిగిన భాగోతం అంతా నీకు చెప్తే నీ గుండె పగిలిపోతుంది. అందుకే చెప్పడం లేదు. చెప్పండి, ఏం జరిగింది? బిజినెస్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమా? అదేమైనా ఉంటే అబ్బాయిలతో మాట్లాడండి. చచ్చా, అలాంటి ప్రాబ్లం ఏం లేదు వసంత. మరి ఇంకేంటి ప్రాబ్లం? చక్కగా వంశవృక్ష పూజ జరుగుతున్నప్పుడు అఖిల్ హెల్త్ అప్సెట్ అయింది కదా, దాని గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉంది. అందుకే ఇలా ఉన్నాను. అవునా? ఆ దేవుడి దయ వల్ల, గురువు గారి ఆశీర్వాదం వల్ల ప్రస్తుతం అఖిల్ నార్మల్గానే ఉన్నాడు కదా. ఇంకా మీరు దాని గురించి ఆలోచించకండి. ఇంకా దాని గురించి ఆలోచిస్తూ బాధపడకండి. వదిలేయండి. గురువుగారు చెప్పినట్టు పాద పూజ చేయడం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పదండి. సరే పద. ఉమ్.
నా పరిస్థితి అర్థం చేసుకోండి మావయ్య గారు. నేను మిమ్మల్ని మోసం చేయాలని చేయలేదు. చాలు, చేసింది చాలు. నా మీద కోపాన్ని అఖిల్ బాబు గారి మీద కూడా చూపిస్తున్నట్టున్నారు మామయ్య గారు. అదేంటి మమ్మీ, డాడీ అలా వెళ్ళిపోయారేంటి? ఏం లేదు నాన్న, నీకు ఒంట్లో బాగోలేదు కదా, ఇప్పటికే చాలా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నావు. తొందరగా వెళ్ళి రెస్ట్ తీసుకుంటావని అంతే. వెళ్ళి రెస్ట్ తీసుకో నాన్న. అసలు గురువుగారు చెప్పారు కాబట్టి ఈ పాద పూజకైనా మీ నాన్నగారు ఒప్పుకున్నారు. లేకపోతే నిన్ను ఈ మాత్రం స్ట్రెయిన్ చేయడం కూడా ఆయనకి ఇష్టం లేదు నాన్న. పర్లేదు మమ్మీ, నాకు బాగానే ఉంది కదా. అంటే స్ట్రెయిన్ అయితే మళ్ళీ ఫీవర్ వస్తుందేమోనని మీ నాన్నగారి భయం. వెళ్ళి రెస్ట్ తీసుకున్నానా? అలాగే మమ్మీ. నువ్వు ఇలా అబద్ధాలు చెప్తూ వీళ్ళ ప్రోగ్రామ్స్ కి వెళ్ళి పాటలు పాడుతూ మా కుటుంబాన్ని ఇంతలా మోసం చేసిన నిన్ను అఖిల్ బాబా కాదు, ఎవరు క్షమించరు. పాట విషయంలో నేను ఇలా మోసం చేస్తున్నందుకు మామయ్య గారికి అలా కోపం రావడం సహజమే. కానీ నా మీద కోపాన్ని అఖిల్ బాబు గారి మీద కూడా చూపిస్తున్నారంటే అసలు ఈ విషయం గురించి మామయ్య గారు ఏమనుకుంటున్నారు? శ్యామా, ఇలా రా. వస్తున్నాను మామయ్య గారు. ఏంటి అక్కడే ఆగిపోయావు? కిందికి రా. ఏంటి మామయ్య గారు పిలిచారు? నీ నిజ స్వరూపం ఇంట్లో అందరికీ తెలిసేలా చేద్దామని పిలిచాను. ఏంటి శ్యామ ఇది? ఎందుకు ఇలా చేశావు? రూపారాణికి బదులు నువ్వు పాట పాడుతున్నావన్న విషయం మాకెందుకు చెప్పలేదు? గురువమ్మ వాళ్ళు వచ్చిన ప్రతిసారి గుడికి వెళ్తున్నాం, భజనలకు వెళ్తున్నాం అని అబద్ధం చెప్పి వాళ్లతో వెళ్ళి ఇలా పాటలు పాడుతున్న విషయం మాకెందుకు చెప్పలేదు? చెప్పకపోవడమే కాదత్తయ్య గారు, ఎంతో ముచ్చటపడి అఖిల్ తనని సంగీతం నేర్చుకోమంటే ఎన్ని డ్రామాలాడింది.
అసలు సంగీతమే రాదన్నట్టు, నేర్చుకున్నా కూడా ఈ జన్మలో అసలు సంగీతమే రాదన్నట్టు మన దగ్గర బిల్డప్ ఇచ్చి మన అందరినీ వెర్రివాళ్ళం చేసింది. తప్పు చేశావు శ్యామా, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఎంతో అభిమానంతో, ఎంతో ప్రేమతో నీకు సంగీతం నేర్పించాలని అఖిల్ అనుకుంటే నువ్వు గురువమ్మతో కలిసి అంత నాటకం ఆడి చాలా పెద్ద తప్పు చేశావు. అబద్ధం చెప్పేవాళ్ళన్నా మోసం చేసేవాళ్ళన్నా అఖిల్కి నచ్చదని నీకు తెలీదా? ఎందుకు చేసావు? ఇలా ఎందుకు చేసావు? మా ఇంటిల్ల పాదిని ఇంత దారుణంగా ఎందుకు మోసం చేశావు? రే అఖిల్, ఆవేశపడకు. మోసం చెయ్యాలని తనెందుకు అనుకుంటుందిరా? పాపం ఏదో పరిస్థితుల వల్ల అలా చేసుంటుంది. శ్యామ మనస్తత్వం గురించి, శ్యామ గురించి మనకు తెలీదా? చెప్పు. తెలీదు. శ్యామ గురించి, శ్యామ మనస్తత్వం గురించి మనకి పూర్తిగా తెలీదు. మనకి కనబడే శ్యామ ఒకటి, మనకి కనబడిన శ్యామ ఇంకొకటి. మనందరితో మంచిగా ఉంటూ, మనందరినీ గౌరవంగా చూస్తూ, ఈ ఇంటికి తగ్గ కోడలు అని అందరి చేత అనిపించుకునే అమాయకురాలి శ్యామ మనకు తెలియకుండా చాలా రహస్యాలు దాస్తూ, మనకు అబద్ధాలు చెప్పి, గురువమ్మ వాళ్లతో వెళ్తూ రూపారాణికి బదులుగా పాటలు పాడే అమాయకురాలు కాని మాయల మరాఠీ ఈ శ్యామ. ఇక్కడ అత్తామామల మాటలని జవదాటని గొప్ప కోడలు ఈ శ్యామ. అక్కడ గురువమ్మ మాట జవదాటని గొప్ప సింగర్ ఈ శ్యామ. ఇక్కడ 7 అడుగులు నడిచిన వాడితో 7 జన్మలు ముడిపడాలని కోరుకునే గొప్ప భార్యామణి ఈ శ్యామ. అక్కడ గురువమ్మ మాట వేదంలా భావించి రూపారాణి బండారం బయటపడకుండా కాపాడుతూ భర్తకి పచ్చి అబద్ధాలు చెప్పే అబద్ధాల కోరు ఈ శ్యామ. దయచేసి నేను చెప్పేది వినను 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 వినను. నేనే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరు నువ్వు చెప్పేది వినరు. నిజం చెప్పే వాళ్ళ మాటైతే ఈ ఇంట్లో ఎవరైనా వింటారు. మా అందరి కళ్ళకి అబద్ధాల తెరను కట్టిన నీ మాటలు ఎవ్వరూ వినరు. డాడీ, మన నిర్ణయాన్ని ఈ ఇంటి పెద్దగా మీ నోటితో మీరే చెప్పండి ఆవిడి గారికి. శ్యామ, ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకుంటేనే తప్ప మంచి స్వరం వరంలా లభించదు. ఏ జన్మలోనో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలా కలవారింటికి కోడలయ్యే అదృష్టం దొరకదు. ఆ కన్నయ్య దయ వల్ల ఆ రెండూ నీకు దొరికాయి. కానీ నువ్వు మా అందరితో పాటు ఆ కన్నయ్యని కూడా మోసం చేశావు.
నీకంతటి అదృష్టాన్ని వరాన్ని ఇచ్చిన ఆ కన్నయ్యని కూడా మోసం చేశావు. నిజంగా నువ్వు కన్నయ్య భక్తురాలివే అయితే, నిజంగా నువ్వు మనసా వాచా కర్మన కన్నయ్యని కొలిచేదానివే అయితే, ఏం జరిగితే అది జరుగుతుందని చెప్పి కన్నయ్య మీద భారం వేసి పాట గురించిన నిజాన్ని మాకు చెప్పాలి. కానీ నువ్వలా చెప్పలేదు. చెప్పకుండా మమ్మల్ని మోసం చేశావు. అంటే మాతో పాటు ఆ కన్నయ్యని కూడా నువ్వు మోసం చేసినట్లే. నీలాంటి మోసగత్తెకి ఈ ఇంటి కోడలిగా ఉండే అర్హత లేదు. ఇంటి కోడలిగానే కాదు, అసలు ఈ ఇంట్లో కాలు పెట్టే అర్హత కూడా నీకు లేదు. మర్యాదగా తక్షణమే బయలుదేరి నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే నిన్ను బయటికి గెంటాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ఆడపిల్లని ఎలా గెంటించడం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నాను. మర్యాదగా వెళ్ళిపో. ఏంటి అలా చూస్తున్నావు? డాడీ చెప్పింది అర్థం కాలేదా? గెట్ అవుట్. ఏమండి? ఐ సెడ్ గెట్ అవుట్. ఇంకా నిలబట్టావేంటి? నడు బయటికి. ఏమండి? వద్దు కన్నయ్య, జరగకూడదు, అలా జరగకూడదు. ఈ విషయం అఖిల్ బాబుకి నలుగురితో పాటు తెలియకూడదు. ముందే చెప్పాలి, నేనే చెప్పాలి. ఎలా చెప్పాలి? అఖిల్ బాబు కళ్ళలోకి చూస్తూ నేనే విషయాన్ని చెప్పలేను కన్నయ్య. నువ్వే ఏదో ఒక దారి చూపించాలి. చూపించావు కన్నయ్య, నువ్వే నాకు దారి చూపించావు. నా మనసులోని బాధ అంతా ఉత్తరంలో రాసి అఖిల్ బాబుకి అందజేస్తాను. తర్వాత అఖిల్ బాబు ఏం నిర్ణయం తీసుకున్నా అది కన్నయ్య నిర్ణయంగా భావించి స్వీకరిస్తాను, శిరస వహిస్తాను.